జరిగిన తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపించగలిగాను, నాకున్నటువంటి చంద్రబాబుతో ఉన్నటువంటి చనువు, మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఓటుకు నోటు స్నేహము, మా మధ్య ఆయన్ని నేను బ్లాక్మెయిల్ చేయగలను, ఆయన్ని భయపడేయగలను, ఆయన్ని ఒప్పించగలను అనేటువంటి ధైర్యంతో ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాయలసీమ మనోభావాలని చాలా దెబ్బతీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పుడు, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమందరూ కూడా తిరుగుబాటు చేస్తే వాళ్ళు నోరు మెదపకుండా ఆ రోజు ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపాయికారితనంతో రేవంత్ రెడ్డి గారికి తల ఒగ్గి సీమ బాగోగులను తాకట్టు పెట్టి 4 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, కోనసీమ, రాయలసీమలను సమానంగా చూడవలసిన వాడు రాయలసీమ ప్రజలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదందరూ కూడా మనం గమనించి ఈ ఓటుకు నోటు యొక్క ఈ దొంగ స్నేహాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ విషయంలో స్పందించడం లేదు. ప్రతి ఒక్క సమస్యకు రెడ్ బుక్ అని పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను వాడుకుంటూ ప్రజలను, అమాయకులను నాశనం చేస్తున్నటువంటి ఈ లోకేష్ గారు రాయలసీమ ప్రజల యొక్క రాయలసీమ బుక్ ఉంటుంది, సీమ బుక్కు. ఈ సీమ బుక్ ద్వారా నీ యొక్క చరిత్ర బయటికి తీస్తారు, నిన్ను మెడలు వంచి రాజకీయానికి స్వస్తి చెప్పేటట్టు చేస్తారని చెప్పి ఈ సీమ ప్రజల తరపున, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాయలసీమ ప్రజల అనంతపురం జిల్లాలో కరువు పుట్టిన కుదమంలో ఒక కుదమంగా మేమందరూ కూడా రేపొద్దున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయానికి స్పందించే లోకేష్ గారు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి ఈ ఓటుకు నోటు రేవంత్ రెడ్డి భయాన్ని భయపడి చేశారా, లేకుంటే ఏదైనా లోపాయకారితో చేశారనేటువంటిది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి రేపు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మీరు పోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.